ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు చెబియం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తు. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే అన్ని వారాలకెల్లా శుక్రవారం చాలా మంచి రోజు అని అంటుంటారు. మరి శుక్రవారం నిజంగా లక్ష్మీదేవిని చాలా మంది కూడా పూజిస్తుంటారు. నిజంగా ఆ రోజు ఎవరైనా పిల్లలు పుట్టి ఉంటే, ఆ రోజు ఎవరైతే శుక్రవారం రోజు పుట్టారో వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? అసలు ఒకటి కుదరండి, వారాల్లో ప్రతి వారం ఒక ప్రత్యేకత ఉంటుంది, ప్రతి వారం నెగిటివ్ ఉంటుంది. ఈ శుక్రవారం పుట్టిన వాళ్ళలో మతిమరుపు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. మరి అంత ఎందుకు బాగుంటుంది, అంత అద్భుతంగా ఎందుకుంటే, గురువారం రోజున పుట్టిన వాళ్ళకి దత్తాత్రేయుడి కంటే గొప్పదేం లక్ష్మీదేవి కాదుగా. లక్ష్మీదేవి అంటే డబ్బుల కోసం అనుకుంటున్నారా? డబ్బులు కాదు, అందము, అభినయము, ఆనందము, అప్పుడు ధనము, పనివాళ్ళు, ఇవన్నీ కలిస్తేనే లక్ష్మి. లక్ష్మి అంటే డబ్బులని మీరు అనుకుంటున్నారు. ఒకప్పుడు మరి కాగితాలు లేవుగా, అంతకుముందు నాణ్యాలు కూడా లేవు. ఏమున్నాయి మీకు తెలుసా? అసలు రూపాయి నోట్లు ఇప్పుడు వచ్చాయి. అంతకుముందు ఇంగ్లీష్ వచ్చినప్పుడు అదే ఆ నోటు తయారు చేశాడు. అంతకుముందు మనకి టంకాలు ఉండేవి, అంటే అణాలు, రూపాయి, అణ, అర్ధణ, ఇవి టంకాలు మనకు ఉండేవి. అంతకుముందు వస్తు వినిమయ మార్పిడి. నువ్వు కందిపప్పు ఇస్తే నేను బియ్యం ఇస్తా, నువ్వు చింతకాయలు ఇస్తే నేను వంకాయలు ఇస్తా, నువ్వు పెసర్లు ఇస్తే నేను జొన్నలు ఇస్తా, ఇలా ఉండేది. ఇదే ఉండేది. అంతే, అప్పుడు ఎప్పుడు లేవుగా. అంటే ఇవి కాలమానంలో వచ్చినటువంటిది. దానికోసమే ఆనందము అని చెప్పి, లక్ష్మి అంటే ఆనందము. డబ్బు అని ఎవరు చెప్పారు? చెప్పలే. ధనము అంటే ఏంటంటే బహు సంతానం, బహు గోవు సంతతి, బహు మేకల సంతతి, బహు గుర్రాల సంతతి, బహు ఏనుగుల సంతతి, వాడు ధనవంతుడు. అర్థమైందా? అది ధనం అంటే. ప్లస్ ఆరోగ్యం, ఇది ధనం అంటే. ఇటువంటి వాళ్ళని ధనవంతులు అంటారు. మీరు ఎప్పుడు చూడు నోటకట్టలు, బ్యాంక్ బ్యాలెన్స్, బంగారం లెక్క పెట్టుకుంటే ధనవంతులు కారండి. అంటే ఇప్పుడున్న జనరేషన్ లేదు, మానధనం. ఇప్పుడు కూడా అంతే. పనికి ఇప్పుడు 100 కోట్లు ఉన్నాయి, షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, అల్సర్ ఉంది, మోషన్స్ ఉన్నాయి, అటు జఠరాగ్ని బాగాలేదు, అల్సరు, అన్ని రకాలు ఉన్నాయి, 100 కోట్లు ఉన్నాయి, ఇంట్లో 10 మంది పని మనుషులు, వంట వాళ్ళు, మంచి భార్య, మంచి పిల్లలు. ఏం చేసుకోను? కూర్చుంటే అరిసెములలు, లేస్తే మోకాళ్ళ నొప్పులు, వంగితే నడుము నొప్పి. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు 100 కోట్లే 10 మంది పని మనుషులు, ఏం చేద్దాం? ఏం చేయాలి? దాని ఆనందం అంటారా? సుఖం అంటారా? ఇప్పుడు మీరు జంజీలు కానీ లేకపోతే జంజీ ఏజీలు కానీ ఈ విషయానికి సమాధానం చెప్పండి. ఎవరైతే ఆరోగ్యవంతులో, ఎవరైతే నా వాళ్ళు నాతో ఉన్నారనుకుంటారో, అందరితో కలిసి మనం భోజనం చేస్తున్నామో, ఎక్కడికన్నా మన బండి మీద మనం 2 వీలర్ వెళ్ళగలము, ఇప్పటికైనా ఏజ్ ఆఫ్ 70లో సైకిల్ తొక్కగలము, ఇప్పటికైనా 100-200 కిలోమీటర్లు కారు మనం డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళగలము, వాళ్ళు ఆనందవంతులు, వాళ్ళు ధనవంతులు. ఆ విషయాన్ని మర్చిపోతే ఎట్లా మీరు? కాబట్టి ఇలా మనము ధనం అనేది, ధనవంతుడు అనేది ఇలాంటి రకాలు. ఆరోగ్యవంతుడు, అందరితో ప్రశాంతంగా మాట్లాడేవాడు, వాళ్ళు ధనవంతులు అవుతారు. కేవలం 100 కోట్లు ఉన్నవాడు ధనవంతుడు. 100 కోట్లు ఉన్నవాడు కూడా ధనవంతుడు మాత్రమే, ఆనందవంతుడు కాదు. కాబట్టి ఈ శుక్రవారం పుట్టిన వాళ్ళలో ఆనంద యోగం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లక్ష్మీప్రదత్వం, అసలు మంచి వర్చస్సు, ముఖ వర్చస్సు చాలా బలంగా, అందంగా ఉండేది. అంటే మీలాగా అందంగా ఉండేటువంటి వ్యక్తులు ఉంటారు. అంటే ముఖ వర్చస్సు బాగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఒక మంచి నవ్వుముఖం, లేవగానే వాళ్ళ ముఖం చూస్తే ఆనందాన్ని కలిగించే తత్వం అలా ఉంటుంది. ఆడపిల్ల పుడితే ఎక్కువ లక్ష్మీప్రదం చెప్పేసి, ఆడపిల్ల ఇంటికి యశస్సు కలిగి చెప్పేసి నమ్మకం, అది నిజం కూడా. ఆడపిల్ల శుక్రవారం పుట్టడం వల్ల మంచి నిజం ఉంటుంది. అలా అని చెప్పేసి మగవాడు అమావాస్య పుట్టాలా, పౌర్ణమి రోజు పుట్టొద్దా అలాంటివి ఏం లేవు. మగవాళ్ళు కూడా ఇప్పుడు మంగళవారం పుట్టిన వాళ్ళు రాజనీతి అవుతాడు, గురువారం పుట్టినవాడు మంత్రి అయ్యే అవకాశాలు, బహుశాఖ నిర్వహించే అవకాశం, అంతరిక్షంలోకి వెళ్ళగలిగే అవకాశం. ఇక్కడ శుక్రవారం పుట్టినటువంటిది సునీతా విలియమ్స్, కల్పనా చావ్లా కూడా అంతరిక్ష పరిశోధన చేసింది అమ్మాయి, బ్రహ్మాండం వెళ్ళొచ్చింది, పేరు ప్రఖ్యాతులు పొందుకుంది, మంచి భర్త, కుటుంబంలో మంచి సఖ్యత. సునీతా విలియమ్స్ కూడా అంతే, మంచి భార్యాభర్తలు. సో భగవద్భక్తి ఎక్కువ ఉండడం, అందమైన వ్యక్తిత్వం, మంచి రూపలావణ్యం, ఏ పని చేయగలిగే సమర్థత, ధనయోగం బాగా ఉంటుంది. కావలసినటువంటి ప్రతి పనిని కూడా అందరిలో చురుగ్గా చేయగలిగే అవకాశం. నిజంగా ఆడపిల్లలు చాలా చురుగ్గా ఉంటారు. అలాగే మంగళవారం పుట్టిన ఆడపిల్లలు కూడా చురుకైన వాళ్ళు ఉంటారు. ఆ మంగళవారం పుట్టిన ఆడపిల్లలు కూడా రాజకీయ నాయకులు అయ్యే అవకాశం ఉంటుంది. శుక్రవారం పుట్టిన వాళ్ళు కూడా రాజకీయ నాయకులుగా మారే అవకాశాలు బలంగా ఉంటాయి. మంచి వ్యక్తిత్వం, మనోధైర్యం, సూపర్ అంటే ఆకట్టుకునే వ్యక్తిత్వము. అబ్బాయిలు కూడా వెరీ రొమాంటిక్గా ఉంటారు, మంచి మంచి రొమాంటిక్గా ఉండడం, చూడడానికి వెరీ బ్యూటిఫుల్ లుక్ ఉండడం, వస్త్రధారణ బాగా ఉంటుంది, మంచి హైట్ 5'9", 5'8" అట్లా మంచి హైట్ ఉండేటువంటి అవకాశాలు, చూపర్లని ఆకట్టుకోగలిగేటువంటి రూపాలవన్నీ బాగుంటుంది. భోజన ప్రియులు, కానీ వీళ్ళకి ఎంత తిన్నా సరే అరిగిపోతుంది, రాళ్ళు తిన్నా అరిగించుకుంటారు వీళ్ళు. ఎంత తిన్నా సరే వీళ్ళు స్ట్రక్చర్ బాగా ఉంటుంది, లుకింగ్ వెరీ స్మార్ట్ అండ్ యంగ్. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏజ్ ఆఫ్ 45-50లో కూడా దే విల్ లుకింగ్ ఇన్ 25-30, అటువంటి లక్షణాలు వీళ్ళు ఎక్కువగా ఉంటాయి. సో వెరీ బ్యూటిఫుల్. అలాగే మంగళవారం కూడా అంతే, సేమ్ ఉంటుంది. సోమవారం కూడా పుట్టిన అట్లాగే ఉంటారు, అంటే ఏజ్ తక్కువ కనపడతారు వీళ్ళు. అదే శనివారం పుట్టిన వాళ్ళు వేరే ఉంటుంది, చెప్పుకుందాం మనం. బట్ తప్పకుండా వీరికి అనుకూలమైన రూపలావణ్యం, వ్యక్తిత్వము, వాక్చాతుర్యము. ఇక్కడ వీళ్ళకి కూడా ఒక మైనస్ ఏంటంటే ఒక్కోసారి మేబీ 2 పెళ్ళిళ్ళ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి కొంతమంది
ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, అదే మనకి ఆఫీస్లో లవర్ బాయ్, ఇంట్లో మొగుడు బాయ్ అనేటువంటివి కూడా ఉంటాయి. కొంతమందికి ఉండే అవకాశం ఉంటుంది. అంటే మగోడు నేను తిడతాను, నేను ఆడపిల్ల నేను కాను, ఎవరైనా అంటాను. నాకు అటువంటి లక్షణం అదే ఉంది. చెప్పాక ఇందాక నాకు లక్షణం ఉంది, సూటిగా స్ప్రైట్ సుత్తి లేకుండా స్ట్రైట్ చెప్తాను. కాబట్టి ఆడవాళ్ళు కూడా ఇవాళ రేపు 2 లవర్ బాయ్స్ ఉన్నారు, ఒక మొగుడు ఉన్నాడు. అఫ్ కోర్స్ ఉన్న వాళ్ళ గురించి ఏది భుజాలు తడుముకుని అందరూ. కాబట్టి ఇటువంటి లక్షణాలు కూడా ఈ యొక్క శుక్రవారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే విదేశాల్లో స్థిర నివాసం పొందుకునే అవకాశం, సైన్స్ విద్యల్లో కానివ్వండి, డాక్టర్స్కి ఎక్కువ ఉండేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. మంచి పలువరుస, ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ స్మైల్, బ్యూటిఫుల్ పలువరుస బాగా ఉంటుంది. ఆరోగ్య రక్షణ కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే ఇటువంటి పెద్ద అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉండదు. తప్పకుండా మంచి ఆరోగ్యవంతమైనటువంటి లక్షణాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. ఇప్పుడు మనవడు ఉన్నటువంటి అమ్మాయి అమ్మమ్మ కూడా లుకింగ్ అమ్మలా కనపడుతుంది. ఎస్ అఫ్ కోర్స్ 20 ఏళ్ళు తక్కువలో కనపడతారు వీళ్ళు. ఆ లక్షణం ఈ శుక్రవారం పుట్టిన వాళ్ళకి ఎక్కువ కనపడుతుంటుంది. డబ్బు బాగా ఉంటుంది, మంచి సంపాదన ఉంటుంది, అలాగే 10 మందిలో గౌరవం ఉంటుంది, ఏ పనైనా చేయగలిగేటువంటి చురుకైన మనస్తత్వం బాగా ఉంటుంది. అలాగే కళలు, ఫైన్ ఆర్ట్స్, సినిమా రంగంలో కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, హీరోయిన్లు కానీ, హీరోలు కానీ ఎక్కువ ఉండే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువ ఉంటాయి. అలాగే సంపాదన బాగా ఉంటుంది, మంచి ఫుడీస్ అని చెప్పుకున్నాం మనం. ఏ పనైనా తనకు అనుకున్నట్టుగా చేసుకుంటారు. దానగుణం కూడా బాగా ఉంటుంది. ఎవరికైనా హెల్పింగ్ నేచర్ కూడా చాలా బలంగా చేసే అవకాశం ఈ రాశి వారికి బలంగా కనబడతాయని చెప్పొచ్చు. అలాగే వీరు అలసందలు అంటే బొబ్బర్లు అంటారు కదా, ఆ బొబ్బర్లు కనుక దానం చేసుకోవడం, ఒక తెల్లని వస్త్రంలో బొబ్బర్లు కానీ అలసందలు వేసుకొని దానం చేసుకుంటే చాలా మంచి ప్రయోజనం పొందుకునే అవకాశాలు. వీరికి ఒక మైనస్ ఏంటంటే వీరికి స్కిన్ కొద్దిగా ఒక్కోసారి ఈ పొడలు పడుతుంటారు కదా, కొద్దిగా పొడలుగా వస్తుంటుంది చూసారా, అలా కొద్దిగా పొడలుగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కొద్దిగా సబ్బులు వీళ్ళకి పడకపోవడము, కొన్ని పదార్థాలు పడకపోవడం వల్ల కూడా అటువంటి చర్మము ఓడిపోయే అవకాశం, తొందరగా ఓడిపోయే అవకాశం ఉంటుంది. వీళ్ళకి బాగా చూసుకోండి, ఇక్కడి నుంచి అంతా బాగుంటుంది. ఈ చేతులు మాత్రం వీళ్ళకి కొద్దిగా స్కిన్ కొద్దిగా తక్కువ, అంటే ఏజ్డ్ కనపడుతుంది. ముఖం బాగా ఉంటుంది, చేతులు మాత్రం కొద్దిగా అలా ఉంటుంది. అది అలా లక్షణాలు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. బట్ కంటికి ఎప్పుడైనా జాగ్రత్త చూసుకోవాలి. వీళ్ళు తొందరగా కళ్ళద్దాలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడతాయి. గురుగారు, అలాగే నేను నా సరౌండింగ్స్ లో ఉన్నప్పుడు విన్నాను, అమావాస్య రోజు ఆడపిల్లలు పుడితే చాలా ఆ ఇంటికి అభివృద్ధి బాగుంటుంది, అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే ఎవరికి చెప్పకూడదు అని అంటుంటారు. అది ఎంతవరకు నిజం అంటారండి? అసలు అటువంటివన్నీ కూడా అద్భుత కల్పనలు. అంటే కేవలం అమావాస్య ఆడపిల్ల పుడితే అంటే లక్ష్మీదేవి, మనకి దీపావళి అప్పుడు లక్ష్మీదేవి పూజ చేస్తున్నాం కదా, ఆ రోజు అమ్మవారు జన్మించిందని చెప్పి కొంతమంది అంటారు. ఆ రోజు అమ్మవారు జన్మించింది కాబట్టి అంటారు. అక్కడ అమ్మవారు జన్మించలేదు, అక్కడ సత్యభామ చేతుల మీదుగా అది వాడు చంపబడ్డాడని చెప్పేసి మనకి కథ చెప్తుంది. అక్కడ కూడా మనకి సత్యభామ ఎట్టి వయసులో ఆయన చంపలేదు, అది గుర్తుపెట్టుకోండి. కృష్ణుడు మాత్రమే చంపాడు. సత్యభామ అనేది అబద్ధం అది కూడా. కాబట్టి ఇవన్నీ కూడా ఆ రోజు అమావాస్య అయింది కాబట్టి, అమావాస్య వచ్చి లక్ష్మి ఉద్భవించింది కాబట్టి, అమ్మవారు ఆవిర్భవించింది కాబట్టి ఆ రోజు చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. మంచిదే, లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు అమావాస్య కాబట్టి వెలుగు నింపడానికి అమావాస్యైనా వెలుగు నింపడానికి అమ్మవారు ఉద్భవించింది కాబట్టి ఆ ఆడపిల్ల పుడితే, లక్ష్మీ ఆడపిల్ల పుడితే మనకి ఇంటికి మంచిది అని చెప్పారు. ఈ అమ్మాయి పుడితే చెప్పొద్దు అంటే చెప్పుకుని ఎలా ఉంటారు? అసలు ఎలా ఉంటారు? కామన్ సెన్స్ అనుకుంటారుగా, చెప్పుకుంటే చెప్పొద్దు ఎలా అనుకుంటారు? ఇంటి పక్క తెలుస్తుంది, ఆంటీ తెలుస్తుంది, ఆ ఇంటికి తెలుస్తుంది, ఈ ఇంటికి తెలుస్తుంది, అందరింటికి తెలుస్తుంది, అందరు ఆంటీలకు తెలుస్తుంది. ఇంకేమైతే అందరు ఆంటీలు అంటారు కదా. ఒక 70 ఏళ్ళ ఆంటీ అమ్మాయి ఆవిడ కూడా పక్క 72 ఏళ్ళ ఆవిడ ఆంటీ అంటారు. ఇది ఎక్కడి ఆంటీ? నాకు అదే ఈ యాంటీ వర్డ్స్ తీసిపడేదమ్మా. మంచిగా అక్క, బావ, అక్క అమ్మ కూడా బావనగా నేను మరదలు సరసా వాడతాడా? మా ఊళ్ళల్లో ఇదే ఉంటుంది. మా ఇంట్లో ఇప్పుడు నేనే అంతే, ఎవరింటికి వెళ్తాను అనుకోండి, గ్రూప్ రేసింగ్కి వెళ్తే అమ్మాయి అక్క ఎట్రాండి అక్క ఇక్కడ చూసుకో, ఆయన మొగుండి బావ అంటారు, బావ ఎట్రా అంటే బావ అంటే అక్క మొగుడు అవుతాడా? అంటే ఆ వరుసలో పిలుచుకోవడం వల్ల ఆత్మీయత బాగా పెరుగుతుంది. అక్క ఇక్కడ కూర్చో, అక్క నువ్వు ఇక్కడ కూర్చో, బావ నువ్వు ఎందుకు పోతావు, అందరు నవ్వుతుంటారు. ఏంది అయ్యగారు అందరినీ కలుపుకుంటాడు మంచిగా. ఎవరైనా పొరపాటు నచ్చి మామ ఇటురా మా అంటే, ఓ మామ పిలుస్తుంది నీ కోళ్ళు ఇటురా అంటా నేను కూడా. అంటే ఆ వెంటనే ఆ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది. కాబట్టి అంతే తప్ప ఇక్కడ అందరికీ తెలుస్తుంటుంది కనుక ఇప్పుడు మీరు అమావాస్య పుట్టిన ఆడపిల్లకి లక్ష్మీప్రదం, దాన్ని కాదనట్లేదు, మంచి యోగం ఉంటుంది, ఇంటి కలిసి వస్తుంది. అసలు ఆడపిల్లని ఇల్లు అడవి లాంటిది. ఆడపిల్ల ఉన్న ఇల్లు అద్భుతమైనటువంటి వనం, అద్భుతమైనటువంటి స్వర్గం అది. కాబట్టి ఆడపిల్ల ఉన్న ఇల్లుకే అపురూపమైనటువంటి ఆనంద యోగాలు ఉంటాయి. ఆడపిల్లని అడవి కాబట్టి ఆడపిల్ల ఉన్న ఇంటికే మంచిది. కాబట్టి అమావాస్య పుట్టినా, శుక్రవారం పుట్టినా, బుధవారం పుట్టినా, ఏ వారం పుట్టినా ఆడపిల్లకి అత్యుత్తమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. ఆ ఇల్లు ఎప్పుడు కళకళలాడుతుంది, దాని ఎటువంటి అబద్ధం లేదు. అది ధర్మజాత ఆడపిల్ల ఇంటికి అలువేలు మంగా సమేత లక్ష్మీ స్వరూపము. దాని గురించి మీరు కంగారు పడక్కర్లే. అలా అని చెప్పేసి మగవాడిని తక్కువ ఎక్కర్లే. మగవాడు విష్ణు స్వరూపుడు, నారాయణ స్వరూపుడు. కాబట్టి అక్కడే మీకు ఇబ్బంది ఏం లేదు. తప్పకుండా అన్నజల్లైతే శివుడు లక్ష్మి అనుకుందాం, భార్యాభర్తలు అనుకుంటే నారాయణ స్వామి లక్ష్మీదేవి అనుకుందాం, దాని పిల్లలైతే నారాయణుడు పార్వతీదేవి అనుకుందాం. వాళ్ళ అక్కడే కదా, ఇటు వరుస అటు వరుస కదా. కాబట్టి అమ్మాయి ఎప్పుడు పుట్టినా, అమావాస్య పుట్టినా, ఏ వారం పుట్టినా, ఏ రోజు పుట్టినా
అద్భుతం. అమ్మాయే లక్ష్మీదేవి లాంటిదే. ఆడపిల్లకి మించినటువంటి ఆనందము లక్ష్మి ఇంకెవరు లేరన్న విషయాన్ని గుర్తించండి. గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.